సో ఇదైతే సెకండ్ డే. సో మా కంపెనీ వర్క్ అయిన తర్వాత ఆ రోజు నైట్ స్టే హోటల్లో ఉండి మరుసటి రోజు మేమైతే ప్లాన్ చేసుకున్నాం ఒక 2 టూరిస్ట్ ప్లేస్లకు వెళ్దామని. సో ఫస్ట్ది ఏంటంటే ఈ రెడ్ ఫోర్ట్ కనిపిస్తుందిగా, ఇది రెడ్ ఫోర్ట్. ఇది మేము వెళ్ళింది ఢిల్లీ గేట్ ఎంట్రన్స్ నుంచి అయితే వెళ్ళాం. దీనికి యాక్చువల్లీ 2 ఎంట్రన్సెస్ ఉన్నాయి. ఏంటంటే నేను లోపలికి వెళ్ళిన తర్వాత డీటెయిల్గా చెప్తాను. సో ఇక్కడ కనిపిస్తుందిగా, స్టార్టింగ్ ఢిల్లీ గేట్కి రైట్ సైడ్లో మనకి కార్ పార్కింగ్ ఉంటుంది అండ్ అలానే టికెట్ కౌంటర్ కూడా స్టార్టింగ్లోనే ఉంటుంది. మనం అక్కడ బార్ కోడ్ ఉంటుంది. సో ఆ బార్ కోడ్ స్కాన్ చేసైనా మనం టికెట్స్ తీసుకోవచ్చు, ఆరు క్యూ లైన్లో ఉండైనా సరే మనం టికెట్స్ తీసుకోవచ్చు. సో ఇది నార్మల్గా క్యాష్ ద్వారా అయితే 50 అండ్ 80 మ్యూజియంతో అయితే. సో కార్డు ద్వారా అయితే మనకి తగ్గుతుంది. సో అండ్ అలానే ఇండియన్ జెంట్స్కి అండ్ అలానే ఇండియన్ లేడీస్కి అండ్ అలానే ఫారినర్ లేడీస్కి అండ్ అలానే ఫారినర్ జెంట్స్కి సో మొత్తం 4 కౌంటర్లు అయితే ఉన్నాయి. ఫారినర్స్కి అయితే కొద్దిగా కాస్ట్ ఎక్కువ అని చెప్పుకోవచ్చు. సో అక్కడ టికెట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుందిగా, ఇది ఢిల్లీ గేట్. సో ఇది మనకి ప్రజెంట్ అయితే క్లోజ్లో ఉంది. మనం ఎప్పుడు పబ్లిక్ ఎంట్రీ ఎక్కువ ఏదైతే ఉందో ఆ గేట్ ద్వారా అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. దాని పేరు ఏంటంటే లోహారా గేట్. సో ఇక్కడ మీరు చూస్తున్నారుగా వాల్స్ ఎంతంత హైట్ ఉన్నాయో, సేమ్ మన బాహుబలి సినిమాలో చూస్తున్నట్టే సేమ్ పెద్ద పెద్ద 80 feet వాల్స్ అండ్ అలానే మధ్యలో ఒక 10 meters వరకు చుట్టూ రివర్ వాటర్ ఉంటుంది కదా, సో అది సేమ్ మన బాహుబలి మూవీ చూపించినట్టే సేమ్. సో మొత్తం ఇది ఎన్ని ఎకరాస్లో ఉందంటే 276 ఎకరాల్లో ఉంది మొత్తం ఈ రెడ్ ఫోర్ట్ అనేది. సో అప్పుడున్న మొఘల్ ఎంపైర్స్ అలా నిర్మించారు దీన్ని. సో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఈ రెడ్ ఫోర్ట్ ఎప్పుడైతే మెయిన్ ఎంట్రన్స్ ఉంటుందో, లోహారా ఎంట్రన్స్ అని చెప్పాను కదా, ఆ లోహార్ గేట్ ఎంట్రన్స్ ముందే మనకి 2 ఎగ్జిబిషన్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుందిగా, ఇక్కడే మన దేశ ప్రధాని ఎవరైతే వాళ్ళు ఇక్కడ ఫ్లాష్ హోస్టింగ్ అయితే ఇండిపెండెన్స్ డే రోజు చేస్తారు. సో ఫస్ట్ ఇండిపెండెన్స్ డేకి ఇక్కడే ఫ్లాష్ హోస్టింగ్ చేస్తారన్నమాట. సో కనిపిస్తుందిగా, నేను ఎప్పుడు టీవీలో చూడడం తప్ప రియల్గా ఇదే ఫస్ట్ టైం. బట్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. కాస్త నడవడమే కష్టం కానీ చాలా బాగుంటుంది. సో ఈ లోహారా గేట్ దగ్గర కూడా మనకి టికెట్స్ అయితే వీళ్ళు ఇష్యూ చేస్తారు. అండ్ అలానే టికెట్స్ ఇష్యూ చేసిన పక్క నుంచే మనకి మెయిన్ చెకింగ్ ఉంటుంది. సో ఆ చెకింగ్స్ అయిన తర్వాత మనకి మెయిన్ ఎంట్రన్స్ లోపలికి అయితే వాళ్ళు అలౌ చేస్తారు. సో ఈ లైన్లో చెకింగ్ అయిన తర్వాత మనం లోపలికి అయితే వెళ్తాం. సో ముందుగా చెప్తున్నాను, బ్యాగ్లో ఎటువంటి పాన్ పరాక్స్ సో అటువంటి కిల్లి ఇటువంటి ఏమన్నా ఉన్నా సరే ముందుగానే బయట పెట్టేసుకోండి. సో వీళ్ళు ఇక్కడ మొత్తం పిన్ టు పిన్ ప్రతిదీ చెక్ చేస్తారు. ఏమన్నా ఉంటే కొద్దిగా అక్కడే వేసామని చెప్తారు, బట్ ఏమన్నారు, బట్ వేయమంటారు. సో ఇది చూసారుగా, ఇది లోహార్ గేట్ మెయిన్ ఎంట్రన్స్. సో ఇది ఏంటంటే రాజులు మెయిన్ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఎంట్రన్స్. ఇందాక చెప్పిన ఢిల్లీ గేట్ చెప్పాను కదా, అది అప్పుడు రాజులు ఉన్న టైంలో అది పబ్లిక్ ఎంట్రీ. సో మనకి ఇప్పుడు అది ప్రజెంట్ క్లోజ్లో ఉంది, రాజుల పాలన పోయింది కనుక ఇదే మనకి అందరికీ ఒకటే ఎంట్రన్స్. సో ఇక లోపలికి వెళ్తుండగానే మనకి సేమ్ బాహుబలి నాకు సీన్ అయితే గుర్తొచ్చింది. ఫస్ట్ గ్రిల్ ఉండి ఆ గ్రిల్ గేట్స్ తర్వాత మళ్ళీ మెయిన్ ఒక ఐరన్ షీట్తో గ్రిల్ ఉంది గేట్. సో ఇక్కడ నుంచి సేమ్ ఇది మెయిన్. లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మెయిన్ ఎంట్రన్స్ అనమాట, ఇది లోపలికి వెళ్ళే దారి. సో మనకి ఈ మెయిన్ ఎంట్రన్స్ ఆపోజిట్లోనే మనకి ప్రధాని మోడీ గారు అయితే ప్రతి ఇయర్ ఫ్లాగ్ హోస్టింగ్ అయితే చేస్తూ ఉంటారు. సో ఇక్కడ నుంచి కొద్ది లోపలికి వెళ్తే ప్రజెంట్ మనకి లోపల ఎంట్రన్స్లోనే కొద్దిగా ఢిల్లీలో దొరికే ఆర్నమెంట్స్ అలాంటివన్నీ వీళ్ళు ఇక్కడ అమ్మడం జరుగుతుంది. బట్ టూ మచ్ కాస్ట్. బార్గెనింగ్ స్కిల్స్ ఉంటే బెటర్. సో నాకు తెలిసిన కొన్ని ఈ రెడ్ ఫోర్ట్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అయితే చెప్తాను, వినండి ఒప్పుకుంటే. సో ఫస్ట్ వన్ ఏంటంటే, ఈ రెడ్ ఫోర్ట్ అనేది ఈ 17th centuryలో మొఘల్ ఎంపైర్ షాజహాన్
అయితే నిర్మించడం జరిగింది. సో యాక్చువల్లీ ఇది రెడ్ ఫోర్ట్ అనేది స్టార్టింగ్లో రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉండేది, మ్యాక్సిమం వైట్ కాంబినేషన్లో ఉండేది, అంటే వైట్ మార్బుల్ స్టోన్స్ ఉంటాయి కదా, సో అలా. సో 1648లో తయారు చేసినప్పుడు అది వైట్ కలర్లో ఉండేది. బట్ తర్వాత బ్రిటిష్ ఎంపైర్స్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో మన ఇండియాకి, సో వాళ్ళ గవర్నమెంట్ ఈ రెడ్ ఫోర్ట్ని అయితే మ్యాక్సిమం ధ్వంసం చేసింది. సో ధ్వంసం చేసిన తర్వాత వైట్ మార్బుల్స్ అన్నీ పోయినవి. సో ఆ మిగతా ప్లేస్లో వీళ్ళు ఏం చేశారంటే రెడ్ స్టోన్ వేసి మొత్తం రెడ్ కలర్ కింద ఒకటే తయారు చేశారు. సో ఇక్కడ కనిపిస్తుందిగా, ఇది ఏంటంటే రెడ్ ఫోర్ట్ యొక్క మెయిన్ ఎంపైర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడెక్కడ ఏ రాజ్యాలు పరిపాలించారని చెప్పి చిన్న మ్యాప్. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్లో ఉన్న వాళ్ళందరూ ఉంటారు కదా ఫస్ట్ నుంచి, సో వాళ్ళందరూ ఏదైతే పరిపాలించారో అది. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనందరికీ తెలిసిన కోహినూర్ ఉంది కదా, సో ఈ కోహినూర్ డైమండ్ ఫస్ట్ ఏంటంటే ఇది మొఘల్ ఎంపైర్ యొక్క ఫ్యామిలీకి చెందింది. బట్ నెపోలియన్ అయిన నాదిర్ షా అనే ఒక వ్యక్తి ఈ కోహినూర్ డైమండ్ అయితే చోరీ చేయడం జరిగింది. అలానే దాంతోపాటు కొన్ని బిస్కెట్స్ ఆఫ్ గోల్డ్ అండ్ రకరకాల స్టోన్స్ అన్నీ అయితే చోరీ చేశారు. సో ఇక్కడ ఇందు లోపల ఉన్న చిన్న మ్యూజియంలో అప్పుడు మొఘల్ ఎంపైర్స్ ఏంటంటే యూజ్ చేశారు, వాళ్ళ యొక్క విల్లులు, గన్స్, తర్వాత వచ్చే వాళ్ళు ఉంటారు కదా, సో అలా మొత్తం అన్నీ ఈ మ్యూజియంలో అయితే ఒక చిన్న స్టోరీలో అయితే చదువుకోవచ్చు, ఒకటి. అలానే వాళ్ళు యూజ్ చేసిన బట్టలు కూడా ఇక్కడ డిస్పోజల్ అయితే ఉంచారు. సో ఇది పిరంగి లోపల ఉన్న గుండెలు అండ్ అలానే రాణిగారి డ్రెస్ అప్పట్లో. క్వీన్ కుర్తా, వావ్, కానీ క్వీన్ చాలా చిన్నగా ఉన్నట్టుంది, చిన్నలాగా కొట్టారు. అలానే ఇవి తర్వాత 18th సెంచరీలో యూజ్ చేసిన గన్స్. సో 16th సెంచరీలో గన్స్ అంత పెద్ద యూజ్ లేదు కనుక తర్వాత వాళ్ళ యొక్క రాజులు యూజ్ చేసినవి ఇక్కడ డిస్ప్లే చేశారు. సో ఇదేంటంటే రాజుగారు తీర్పులు కట్టేస్తారు కదా, సో ఆ యొక్క హాల్ అనమాట ఇది. సో సెంటర్లో మీకు కనిపిస్తుందో లేదో దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. సో ఈ సెంటర్లో కనిపిస్తుందిగా వైట్ కలర్, సో అక్కడ రాజుగారు అయితే ఉంటారు. ఈ చుట్టుపక్కల ఏమో ఒక రాజ్యసభలో ఉన్నవాళ్ళు, అలానే ముందు పార్కింగ్ ఏరియా, ముందే ఏరియాలో గార్డెన్లో ఒక ప్రజలు కూడా కొంతమంది ఉండేవారు. సో ఈ మధ్య దాంట్లోనే ఈ రాజుగారు ఉండే తీర్పులు కూడా ఇచ్చేవారు. సో నెక్స్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే మొత్తం ఈ రెడ్ ఫోర్ట్కి 2 గేట్స్ ఉన్నాయని చెప్పాను కదా, అందులో ఫస్ట్ ఇది ఢిల్లీ గేట్. సో ఇందా నేను స్టార్టింగ్ ఎంటర్ అయ్యాను కదా, సో ఆ గేటు. సో అలానే సెకండ్ వన్ ఏంటంటే లోహారే గేట్ అని చెప్పాను కదా, అది సెకండ్ గేట్. సో మన ప్రధాని మోడీ గారు ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారని చెప్పారు కదా, అది. అన్నిటికంటే పెద్ద ఫ్యాక్ట్ ఏంటంటే యాక్చువల్లీ రెడ్ ఫోర్ట్ యొక్క మెయిన్ నేమ్ రెడ్ ఫోర్ట్ కాదు. సో దానికి స్టార్టింగ్లో వాళ్ళు షాజహాన్ స్టార్టింగ్లో కట్టిన తర్వాత పెట్టిన నేమ్ ఏంటంటే కులా-ఈ-ముబారక్ అని పిలిచేవారు. తర్వాత గ్రాడ్యువల్లీ బ్రిటిష్ వాళ్ళు వచ్చి దాన్ని ధ్వంసం చేసి రెడ్ కలర్ పెయింట్ వేసిన తర్వాత దాన్ని మనం ప్రజెంట్ రెడ్ ఫోర్ట్ అని పిలుచుకుంటున్నాం. అది ఈ మధ్యలో ఉన్న కొన్ని ఫ్యాక్ట్స్ ఇక్కడ కనిపిస్తుందిగా, ఇది ఏంటంటే రాణిగారి యొక్క మెయిన్ హాల్ అనమాట. సో ఇక్కడ నుంచి కిందకి అండర్ గ్రౌండ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఎవరు వెళ్ళాలన్నా సరే పే చేసి రాణిగారిని చూడడానికి వెళ్ళేవారంట. సో అలా అక్కడ కొన్ని శిలల మీద రాసేసి ఉంది అలా అని. కానీ ఇక్కడ కనిపిస్తున్న యొక్క ఈ ఆర్కిటెక్చర్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఇచ్చుకోవచ్చు ఆయనకి. ఎందుకంటే ప్రతిదీ పాలరాతితోనే, దానిపైన డిజైన్స్ విత్ వేరు స్టోన్స్తో, రెడ్, బ్లూ, సేమ్ మన తాజ్మహల్ ఎలాగైతే నిర్మించారో సో సేమ్ అలానే. సో దీన్ని నిర్మించిన తర్వాతే అది నిర్మించి ఉంటారు ఐ థింక్.